ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా, యేసయ్య కృప పరిచయం తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. మీకు అందరికీ మరొకసారి విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీకు అందరికీ ఈ సంవత్సరం అంతా దేవుని కృప మెండుగా మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా కలుగునుగాక. ఆమెన్. సరే, మంచిది. మరి ఉదయకాల సమయాన్ని మరి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ నూతన దినాన్ని చూసే మరి ధన్యతను భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కదండి. అందును బట్టి రెండు చేతులు ఎత్తి కృతజ్ఞత హృదయంతో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అవును ప్రభువా, యేసయ్య నీకు వందనాలు. రాత్రంతా కాపాడి క్షేమము దయచేసి మరలా ఈ యొక్క నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రమయ్యా. స్తోత్రం 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 చెప్దాం, అందరం చెప్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నేనేమయ్యున్నానో నాకేమున్నానో, కేవలం నీ కృపే. నేనేమయ్యున్నానో నాకేమున్నానో, కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా, నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. ఆమేన్. హల్లెలూయా. ఈ దినమంతటికి కావలసిన కృపను దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు తలపెట్టే ప్రతి కార్యాలన్నీ కూడా యేసయ్య సఫలం చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు ప్రయాణం చేసినటువంటి వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలను దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, అలాగే కృపనిచ్చి సంవత్సరం అంతా కూడా కృపా క్షేమములతో నింపున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన కూడికలు బట్టి, సెమినార్లను బట్టి ఆయా ప్రార్థన కూడికలన్నీ కూడా దేవునికి మహిమకరంగా జరుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దైవ సేవకుల కుటుంబాలను బట్టి సేవకులకు దేవుడు మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, వారి ప్రాణాలు తోడుగుండి నడిపించినట్లుగా, అలాగే ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి సేవలో అనేక గొప్ప కార్యాలు మరి దేవుడు జరిగించినట్లుగా వారికి ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, అలాగే క్రైస్తవ సమాజం అంతటిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన భారతదేశమును బట్టి దేవుడు మనకిచ్చినటువంటి నాయకులకు దేవుడు చక్కటి జ్ఞానమును, సమయోచితమైనటువంటి పరిపాలన చేసే జ్ఞానమును, బుద్ధిని దయచేయనట్లుగా, మన దేశమంతా శాంతి సమాధానపు ఆత్మతో నింపబడినట్లుగా, ప్రతి ఒక్కరూ మరి సత్య మార్గములు నచ్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మన దేశంలో జరుగుతున్నటువంటి మరి పరిచర్యలు, మరి స్కూలు, కాలేజీలు, ఆయా మరి మిషనరీలు చేసినటువంటి పరిచర్యలను, స్వచ్ఛంద సంస్థలను అన్నిటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే అనారోగ్యం చేత బాధపడుతుంటే వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, సంతానం లేని వారికి సంతానమును, వివాహం కాని వారికి వివాహాలు అవునట్లుగా, అలాగే అప్పుల సమస్యలతో ఉన్నటువంటి వారిని కూడా దేవుడు విడిపించినట్లుగా, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను, ప్రమోషన్ల కొరకు మరి ప్రార్థిస్తున్న బిడ్డలు కూడా ప్రమోషన్లు దేవుడు ఇచ్చినట్లుగా, సొంత గృహాలు లేని వారికి కూడా సొంత గృహాలను, మరి ఇంకా ఆయా సమస్యలు ఉన్నటువంటి వారందరిని బట్టి
మరి ఆ సమస్య నుండి విడిపించినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసే కృపా పరిచయలను బట్టి, అలాగే మరి దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, అలాగే సహకారాలను బట్టి, ఏదైనా దాసుల కుటుంబాన్ని బట్టి, మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు పరిచయ నిమిత్తం నూతన ద్వారములు తెరిచినట్లుగా, ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమైశ్వర్య చొప్పున తీర్చబడినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. మరి దేవుడు మరి మంచి నూతన దినాన్ని ఇచ్చాడు కదండి, అందును బట్టి దేవునికి స్తోత్రాలు. అలాగే మరి ముఖ్యంగా ఈ రోజే మరి ఈ వాక్యాలు వింటున్నటువంటి వారిని మరి మీరు ఈరోజు చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి, మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. యేసే కృపా పరిచయం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగే మీ యొక్క మరి ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నట్లయితే మరి ఫోన్ చేసి మీరు ప్రార్థన చేయించుకోవచ్చండి. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మాత్రమేనండి, బలవంతం లేదు, పరిచర్యకు మీరు సహకరించగలరు. సరే అండి, మరి వాక్యంలోనికి వెళ్ళిపోదాం. దేవుడు ఉదయకాల సమయంలో మనకిచ్చినటువంటి వాక్య భాగం చదువుకుందామండి. కీర్తన గ్రంథము 94వ కీర్తన 13వ చరణం చదువుతున్నానండి. కీర్తనలు 94, 13వ చరణం. నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు. మరి ఎవరు రాశారో పేరు ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు, కానీ నేను అనుకుంటాను దావీదే అని అనుకుంటున్నానండి. నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మదిని దేవుడు కలగజేయును అని ఇక్కడ మరి భక్తుడు అంటున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మరి పోయిన సంవత్సరంలో 2025వ సంవత్సరంలో నానా రకాల కష్టాల గుండా మరి మీరు వెళ్ళి ఉండొచ్చు కదండి. మేము చాలా కుటుంబాలు దర్శిస్తూ ఉంటాం. మరి చాలా మంది కోరుకుంటున్నటువంటి ప్రార్థన మనవి ఏంటంటే, అయ్యా అమ్మ ఇదిగో మా అమ్మాయి కొరకు ప్రార్థన చేయండి, మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి, వివాహాలు అవ్వట్లేదు, మరి ఎన్నో మ్యాచ్లు చూస్తున్నాము, ఎన్నో సంబంధాలు చూస్తున్నాం, కానీ మరి సరైనటువంటి అమ్మాయి మాకు మరి దొరకట్లేదు, ప్రార్థన చేయండి అని అంటారు. మరి కొంతమంది మరి 8 సంవత్సరాలు అయిందయ్యా మా అమ్మాయి వివాహమై, మరి ఇంతవరకు సంతానం లేదు, సంతానం కొరకు ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి అమ్మా అని మరి ఇలా కోరుకుంటూ ఉంటారు. చాలా అది కూడా మరి కష్టకాలమే కదండి. మరి వివాహం కాకపోతే కష్టకాలం కదండి. మరి సొంత గృహాలు లేక మరి అద్దె ఇళ్లలో మరి చాలా ఇబ్బందిగా ఉంటుందండి మాకు. మరి ప్రతి సంవత్సరం అద్దె పెంచుతూ ఉంటుంటే చాలా కష్టం అవుతుంది. ఈ మహానగరంలో ఉండి మరి అద్దె కట్టుకోవాలి, పిల్లలు చదివించుకోవాలి, మరి బ్రతకాలంటే చాలా సమస్యగా ఉందండి. ఓ చిన్న మరి స్థలం కొనేటట్టుగా ప్రార్థించండి అని రకరకాల మరి విన్నపములు, వారి కష్టాలు మరి చెప్పుకుంటూ ఉంటారండి. నిజమే, మరి ఇవన్నీ కూడా కష్టకాలాలు. ఏమండి ఇవన్నీ ఏమంటారంటే వీటిని కష్టకాలాలు. అయితే మరి గతించే సంవత్సరం ఇలాంటి కష్టాల గుండా మరి ప్రయాణించి ఉండవచ్చు. అయితే ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు మాట ఏంటంటే, నీతిమంతుల కష్టకాలంను పోగొట్టి నెమ్మదిని కలుగజేస్తాడంట. హల్లెలూయా. మన దేవుడు అలాగే తన బిడ్డలు కష్టపడుతుంటే బాధపడుతుంటే చూస్తూ ఉండేవాడు కాదు, కానీ అందులో నుండి లేవనెత్తే దేవుడు. అయితే మరి దేవుడు మనల్ని లేవనెత్తాలంటే, కష్టకాలంలో పోగొట్టాలంటే, మరి మనకి నెమ్మదిని మరి శాంతిని సమాధానము మరి మనకు కలగాలంటే మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలంటే నీతిమంతులుగా మనం ఉండాలి. నీతిమంతుల కష్ట దినాన్ని పోగొడతారంట. మనం ఎలా ఉండాలండి, దేవుని దృష్టికి నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఆయనను మాత్రమే ఆధారం చేసుకునే వారిగా మనం ఉన్నట్లయితే తప్పకుండా నిశ్చయముగా దేవుడు కష్టకాలములో తొలగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ యొక్క సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీ కష్టాలన్నిటినీ దేవుడు తొలగించబోతున్నాడండి. సంతోషం ఇవ్వబోతున్నాడు, ఆనందం ఇవ్వబోతున్నాడు, నెమ్మదినివ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇటు శుభదినాలు మీకు రాబోతున్నాయండి. దేవుడు మరి గొప్ప కార్యాలు మీ జీవితాల్లో, మీ పిల్లల జీవితాల్లో దేవుడు నిశ్చయముగా జరిగించునుగాక. ఆమె చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో నీతిమంతుల కష్టకాలను పోగొట్టి నెమ్మదిని కలుగజేస్తానని వాగ్దానం చేస్తారు నాయన. ఇదిగో ఈ యొక్క మరి దినాన ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రియులు ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో ప్రభా, ఎలాంటి పరిస్థితులు గుండా నీ మాటలు వింటున్నారో ప్రభా మాకు తెలియదు, కానీ ఇదిగో నీ మాటలు ధైర్యం పుట్టించే మాటలయ్యా, నీ మాటలు ఆదరణ కలిగించే మాటలయ్యా తండ్రి. ఎలాంటి కష్టకాలం కూడా వెళ్తున్నారు ప్రియులు, కానీ తండ్రి ఆ కష్టకాలను ఇప్పుడే ఈ క్షణమే నేను పోగొడుతున్నందుకు వందనాలు, నెమ్మదినిస్తున్నందుకు వందనాలు, ఆనందం ఇస్తున్నందుకు వందనాలు. సంపూర్ణమైన ఆనందముతో
హృదయ ఆనందముతో నింపుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినమంతా కృప కాపుదల మాకు అందరికి దయచేయమని నీ మాటలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదా మీకును పరిశుద్ధులందరికీ ప్రభు రాకడ వరకు తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్.